యేసయ్య మనకు నేర్పించింది ఏంటంటే తండ్రి దగ్గర బతిలాడుకోమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. బతిలాడుకో. ఒకసారి చెప్పాను ప్రభువా, మర్యాదగా చెప్తున్నా, ఇంకోసారి నేను చెప్పను. ఇంకోసారి అడగదా చేస్తావా చేయవా? చేయకపోతే నేను అన్నం నీళ్ళు లేకుండా దీక్ష పెట్టేస్తా. చేస్తావా చేయవా? నీకు డెడ్ లైన్ ఇస్తా. 3వ తారీఖు లోపల చేస్తావా లేదా? మనం ఇవన్నీ నేర్చుకోలేదు. మనం ఏమి నేర్చుకోలేదు. 6వ తారీఖు లోపల 7వ తారీఖు లోపల ఈ పాండ్రపు చెబుదానికి పెళ్లి చేస్తావా లేదా? చేస్తావా లేదా? నా కూతురికి పెళ్లి చేస్తావా లేదా? చేయకపోతే నేను అన్నం తిన్నా, నీళ్ళు తాగని అన్నం తిన్నా, ఒక్క పెట్టి కూర్చుంటా. ఏమిటిది? హంగర్ స్ట్రైకా, దీక్షలా, నిరాహార దీక్షలా? ఇవన్నీ ఎవరితో, ఎవరు చేసే పనులు, ఎవరు నేర్చుకున్నారు ఇవన్నీ? ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా మనతో ఉన్నప్పుడు నేర్పించిన నేర్పు ఏమిటి? ఆయన డ్రామాలో ఏమని నేర్పించాడా? డాన్స్ ఏమని నేర్పించాడా? సోగ్గా తిరగమని నేర్పించాడా? ఒళ్ళంతా బయటికి చూపించుకునేటట్టు వికారపు రూపాలు రూపించమన్నాడా?